ఈరోజు మన ధ్యానాంశం అపజయము నొందితివా, అపజయములో ఉన్నావా, ఓటమిలో ఉన్నావా, ఓడిపోయావా అని అర్థాలిచ్చు అపజయము నొందితివా. మానవుని జీవితంలో విద్యలోనో, బుద్ధిలోనో, ఉద్యోగంలోనో, వ్యాపారంలోనో, వ్యవసాయంలోనో ఓటమి పాలు లేదా అపజయం ఉందుట అన్న మాట సర్వసాధారణమైనదిగా ఉంటుంది అని గమనించాలి. మొదటిగా ఎదిగిన కొద్దీ ఒదగమని జనరల్ గా లోకంలో మాట్లాడుతూ ఉంటాం. అయితే ఆత్మీయ జీవితంలో ఎప్పుడైనా అపజయము నొందామా, లేదా శారీరక సంబంధమైనటువంటి జీవితంలో అపజయం పొందామా? దీని కొరకు ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథంలో నుండి కొద్ది మాటలు ధ్యానం చేయాలని నేను ఇష్టపడుతున్నాను. దేవుని బిడ్డలారా, దయచేసి బైబిల్ గ్రంథాలు మీ దగ్గర ఉంచుకోండి. బైబిల్ గ్రంథాలు తెరవండి. ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుతున్నాను, చూడండి. మోయాబు పడగొట్టబడినదై అవమానము నొంది ఉన్నది. మోయాబు పడగొట్టబడినదై అవమానము నొంది ఉన్నది. మోయాబును గురించి దేవుడైన యెహోవా ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మోయాబీయులు ఉండేది మోయాబు దేశం. ఈ మోయాబు గురించి ప్రభు మాట్లాడుతూ ఈ ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం అంతా కూడా మనం గమనించినట్లయితే మోయాబు గురించి, దాని అపజయం గురించి, లేదా దాని నాశనం గురించి, మోయాబు యొక్క పరిస్థితులను గురించి కొన్ని విషయాలు ఇందులో దాదాపు మనం పాయింట్ వైజ్ గా చూస్తే 15 విషయాలు ఈ మోయాబు యొక్క అపజయానికి హేతువైన కారణాలు రాశారు. దేవుని బిడ్డలారా, మనం ఈ రాత్రి వేళ ఇక్కడ ఈ మాటలు మనం అన్వయించుకొని ఏ విషయంలో నీవు అపజయం పొందావో ముందే నేను కొన్ని చెప్పాను. మనం చేసినటువంటి మంచి పనులను గురించి వెలకట్టలేని వారు, విలువ ఇవ్వని వారు ఉన్నప్పుడు కూడా మనం అనుకుంటాం అపజయం పొందామని. మోయాబు విషయంలో దేవుడైన యెహోవా చాలా విషయాలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. 20వ వచనంలో మోయాబు పడగొట్టబడినదై అవమానము నొంది ఉన్నది, గోల ఎత్తి కేకలు వేయము, మోయాబు అపజయము నొందెను. మన సబ్జెక్ట్ అదే ఈ రాత్రి, మోయాబు అపజయము నొందెను. మోయాబు ఓడిపోయింది అనే మాట మనం చూస్తున్నాం. ఎలాగా ఈ మోయాబు దేశం లేదా మోయాబు అపజయం పొందింది అని గమనించినట్లయితే, మోయాబు అనగా ఎవరు తండ్రి అనే మీనింగ్ వస్తుంది. అంటే ఎవడు మోయాబుకు తండ్రి అనే మీనింగ్, తండ్రి ఎవడు అని. 48వ అధ్యాయంలో ఉన్నాం కదా. వరుసగా ఏం జరిగింది మోయాబు దేశంలో ఆలోచన చేస్తే, బైబిల్ దగ్గర ఉంచుకొని తెరవమని చెప్పాను కదా. దయచేసి ఈ వర్తమానాన్ని 48వ అధ్యాయం తెరచి ఉంచి ఒక్కొక్క పాయింట్ వైజ్ గా మీరు చూడాలని మనవి చేస్తున్నాను. 3వ వచనాన్ని చదువుతున్నాం, చూడండి. ఆలకించుడి,
హోరోనయీము నుండి రోదన ధ్వని వినబడుచున్నది, దోపుడు జరుగుచున్నది, మహాపజయము సంభవించుచున్నది. ఇక్కడ ఇంకొక మాట ప్లస్ చేయబడింది. అపజయం కాదు, మోయాబు దేశానికి మహోపజయము సంభవించుచున్నది అని రాయబడింది. అంతేకాదు మోయాబు రాజ్యము లయమైపోయెను. ఏం కారణం అనంటే దాని బిడ్డల రోదన ధ్వని వినబడుతున్నది. ఇక్కడ పాయింట్ వైజ్ గా ఆలోచన చేస్తాం. ఏంటంటే ఆ పాయింట్ వైజ్ గా ఆలోచన చేస్తే ఇక్కడ మనం చూస్తున్న 3వ వచనంలో రాజ్యము లయమైపోయింది. మనకు అన్వయించుకుందాం. వ్యాపారం లయమైంది, ఉద్యోగం లయమైంది, లేదా పెట్టుబడి లయమైంది. మన జీవితాల్లో ఎన్ని లయపరచబడ్డాయి, ఎన్ని నష్టాలు పొందాం, ఎన్ని అపజయాలు పొందాం అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా. కాబట్టి 3వ వచనంలో మనం చూసాము, లయమైపోయినటువంటి రాజ్యము మోయాబు రాజ్యం. తర్వాత 15వ వచనానికి వద్దాం. 15వ వచనానికి రండి. మోయాబు పాడైపోవుచున్నది, శత్రువులు దాని పట్టణములో చొరబడుచున్నారు, వారి యవనులలో శ్రేష్ఠులు వదకపో. మన పాయింట్ ఏంటంటే 2వ పాయింట్, ఒకటి లయమైపోయిన రాజ్యం, రెండవదిగా పాడైపోయినటువంటి రాజ్యం. మోయాబు పాడైపోయాను, లయమైపోయింది, అంతేకాదు పాడైపోయింది. మన జీవితాల్లో కూడా అనేకమైనవి లయమైపోతున్నాయి, పాడైపోతున్నాయి. పాడైపోతున్నాయి అనంటే పనికి రాకుండా వెళ్తుంది అని. నేను అంతకు ముందు ఒక ఇంట్లో ఉన్నాము. దాదాపు ఒక 5-6 లక్షల రూపాయల సామాన్లు అన్ని పాడైపోయాయి. ఈ బైబిల్ కామెంటరీస్ లేకపోతే బైబిల్ సంబంధమైన పుస్తకాలన్నీ దాదాపు ఒక 20-30 వేల రూపాయల పుస్తకాలన్నీ కూడా చెదలు పట్టిపోయాయి. మేము ఆ ఇల్లు ఆ వర్షానికి అంతా కారి పడిపోతా ఉంటే సొంత ఇంట్లోకి వచ్చాం. అక్కడ పగలే అదే అడుక్కునేలాగా ఉండేవాళ్ళు చొరబడి చాలా ఎత్తుకొని పోయారు సామాన్లన్నీ కూడా. అంటే లయమైపోయాయి. కారణం వర్షం ద్వారా ఇతరత్ర కారణాల వల్ల పాడైపోయాయి. అలాగా మోయాబు ఇక్కడ 15వ వచనంలో చెప్తున్నాడు, పాడైపోవచ్చున్నది. మన జీవితాల్లో, ఆత్మీయ జీవితంలో మనం కూడా ఇలాంటి అనుభవాన్ని ఏమైనా కలిగి ఉన్నామా అని మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దాని తర్వాత 16వ వచనానికి వద్దాం. 3వ పాయింట్ గా 16వ వచనం, మోయాబు సమూల నాశనము సమీపించి ఉన్నది. మోయాబుకు సమూల నాశనము సంభవించు, రాజ్యము లయమైపోయింది. 2వ పాయింట్ పాడైపోయింది. 3వ విషయం సమూల నాశనము సమీపించుచున్నది. దానికి సంభవించు దుఃఖము త్వరపడి వచ్చుచున్నది. ఏం కారణం అంటే మోయాబు అపజయం పొందింది. ఎందుకో కారణం లాస్ట్ వరకు మీరు బాగా మనసు పెట్టి వింటే, ఎందుకని మోయాబు అలాగా అయింది అంటే దేవుని సన్నిధి కొన్ని తరముల వరకు నెట్టివేయబడినటువంటి కుటుంబాలు మోయాబు కుటుంబం. మీకు తెలుసు, లోతు ద్వారా వచ్చినటువంటి విషయం అవన్నీ నేను చెప్పలేను. దయచేసి మీరు అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. కాబట్టి సమూల నాశనం చేయబడినటువంటి మోయాబు, ఎన్నో కుటుంబాలు కూడా ఈ పరిస్థితుల్లో ఉన్నాయి. కారణం అపజయము పొందడం. జయశాలి అయిన యేసు ప్రభు వారి జీవితాల్లో లేకపోవడం అన్నటువంటి కోణాల్లో కూడా మనం ఆలోచన చేయాలని నేను మనవి చేస్తున్నాను దేవుని బిడ్డలారా. తర్వాత 4వ విషయం, మోయాబు కలిగినటువంటి 4వ విషయం మనం చూస్తున్నాం. 20వ వచనంలో మనం చూస్తున్నాం ఏంటంటే, మోయాబు పడగొట్టబడినదై అవమానము నొందుచున్నది. అవమానము నొందుచున్నటువంటి రాజ్యం మోయాబు రాజ్యం.
దాని తర్వాత మనం చూస్తాము ఈ అపజయం, దాని తర్వాత పడగొట్టబడినదే అవమానము నొందుతున్నటువంటి దేశం ఈ యొక్క మోయాబు దేశం. 5వ పాయింట్లో చూద్దాం, 25వ వచనానికి రండి. మోయాబు యొక్క కొమ్ము నరికివేయబడినది, దాని చేతులు విరవబడి ఉన్నవి. యెహోవా వాక్కు ఇదే. మోయాబు ఇంతగా ఒకటే నేనేం అర్థం చేసుకున్నానంటే, ఎందుకు అపజయం వచ్చిందంటే వారు దేవుని యందు నమ్మకం ఉంచలేకపోయారు, దేవునికి దూరస్తులుగా ఉన్నారు, శపించబడినటువంటి వారుగా ఉన్నారు, దేవుని సన్నిధిని కనబడకుండా ఉండగలిగినటువంటి వారుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితాల్లో ఇలాంటివి రాకూడదు, మన జీవితాల్లో ఇలాంటి అపజయాలు కలగకూడదు. కారణం, ఎక్కడ యేసు లేడో, ఎక్కడ యెహోవా దేవుడు లేడో, ఎక్కడ దేవుని వాక్యం లేదో అక్కడ ఏమంటుంది, సమూల శృంగము నరికివేయబడును అనేటువంటి పదాలు అక్కడ వినపడతాయి. మన సబ్జెక్టే అపజయము పొంది ఉన్నావా. ఈ మనం ధ్యానం చేసే మాటలన్నీ కూడా ఈరోజు ఇలాంటి మాటలుగానే ఉంటాయని మీరు గమనించాలని మనం చేస్తున్నాను. కాబట్టి దాని శృంగము నరికివేయబడింది. చాలా మంది జీవితాల్లో శేషము మిగలకుండా వెళ్ళిపోతున్నారు. ఏం కారణం? అపజయం, అపకీర్తి, అవమానం. తర్వాత 29వ వచనంలో 6వ పాయింట్ గా ఉన్నటువంటి పాయింట్ ఆలోచన చేద్దాం. 29వ వచనం, మోయాబు యెహోవాకు 26వ వచనం, 26వ వచనం, మోయాబు యెహోవాకు విరోధముగా తన్ను తాను గొప్ప చేసుకున్నది. ఇది నేరం కాదంటారా? తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. ఎందుకు అపజయం పొందింది మోయాబు అంటే, నేను పాయింట్ వైజ్ గా చెప్తున్నాను. ఒకవేళ నాలో, ఒకవేళ నీలో ఈ అపకీర్తి, అపజయము, లయమైపోవడం, పాడైపోవడం, లేకపోతే శృంగము నరికివేయబడ్డం, ఇలాంటి క్రియలు ఉన్నట్లయితే నిన్ను నువ్వు జాగ్రత్త చూసుకోవలసిన వారుగా ఉన్నాం. ఇక్కడ మోయాబు చేసిన 6వ నేరం ఏంటంటే, మోయాబు యెహోవాకు విరోధముగా తన్ను తాను గొప్ప చేసుకొనెను. నిమ్రోదు అనేవాడు ఉన్నాడు ఆదికాండంలో. నిమ్రోదు అనే రాజు యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడు అని రాయబడింది. ఈ జలప్రలయం తర్వాత దేవుడైన యెహోవా ఇక మీదట ఈ జలప్రలయం ద్వారా నేను లోకాన్ని నాశనం చేయనంటాడు. కానీ ఇతడు యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడైన నిమ్రోదు గదు ఏం చేశాడంటే, బాబేలు గోపురాన్ని కట్టాడు. అంటే మనకున్నవన్నీ తీసుకొని జలప్రలయం వచ్చినా ఏం కాకుండా ఆకాశం అంత ఎత్తులో ఆకాశమును అంటున్న అటువంటి ఒక గోపురాన్ని కడదామని ప్రణాళిక చేశారు. దేవుడు అంటున్నాడు, మనం దిగిపోయి ఒకరి యొక్క మాటలు ఒకరికి మరి అర్థం కాకుండా చేసి, వారి భాషలు తారుమారు చేసి వారు కట్టేదాన్ని ఆపేశాడు. దేవుని పిల్లలారా, కారణం దేవుని కంటే ఎక్కువగా, లేదా యెహోవాకు విరోధముగా తన్ను తాను గొప్ప చేసుకున్నటువంటి మోయాబు. నీకున్న ఆస్తిని బట్టి, నీవు అనుకుంటున్న అందచందాలను బట్టి, నీకున్న చదువును బట్టి, నీకున్న వ్యాపార ఉద్యోగాన్ని బట్టి, నీకున్న ధనమును బట్టి, డబ్బును బట్టి, హోదాను బట్టి, పలుకుబడిని బట్టి, అధికారాన్ని బట్టి విర్రవీగుచున్నామేమో. దేవుని బిడ్డ, ఇది దేవుడు నాకు ఇచ్చాడు అనంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కంపేర్ చేసుకునేది దేవునికి ఇష్టంలే. మనుషులే. ఆయన చెప్తాడు కదా, ఒకడు సుంకరి, ఒకడు పరిచయుడు ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. మీ అందరికీ స్టోరీ తెలుసు. ఎవరి ప్రార్థన విన్నాడు? దేవుడైన యేసుక్రీస్తు. అంటే అక్కడ సుంకరి ప్రార్థన నేర్పుమయా, ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు అని పాడతాం. అంటే ప్రభా, అతడు వారానికి ఒకసారి ఉపవాసం ఉంటాడు, నేను 2 సార్లు ఉంటాను. అతడు 10వ భాగం ఇయ్యాడు, నేను ఇస్తానని గొప్పలు చెప్పుకుంటూ ప్రార్థన చేస్తాడు పరిసయ్యుడు.
సుంకరి ఆకాశం వైపు కనులెత్తడానికైనా ధైర్యం చాలక తను తాను తగ్గించుకుని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవునికి వినబడింది. ప్రియులారా, ఎందుకు చెప్తున్నానంటే యెహోవాకు విరోధముగా తన్ను తాను గొప్ప చేసుకున్నటువంటి మోయాబు, అందుకనే మొత్తబడినటువంటి మోయాబు. మన జీవితాల్లో ఇలాంటివి ఏమైనా ఉన్నాయేమో మనం జాగ్రత్తగా పరీక్ష చేసుకోవలసిన వారుగా ఉన్నామని నేను జ్ఞాపకానికి తీసుకొస్తున్నాను. ఇప్పుడు 7వ పాయింట్గా 29వ వచనానికి వద్దాం. 29వ వచనం, మోయాబీల గర్వము గూర్చి వింటిమి, వారు బహుగర్వపోతులు. అబ్బా, ఎంత చక్కని మాట అండి. నాశనానికి ముందు గర్వం నడుస్తుందట. ఈ మాట కొద్దిగానే కనబడుతుంది, కానీ మోయాబీలకున్న గర్వం ఇంకా కింద ఏమంట, బహుగర్వపోతులు. ఎందుకు వస్తుందండి గర్వం? చాలా మంది ఎవరినైనా మెచ్చుకుంటే, అబ్బా నీ అంత చెప్పేవాళ్ళు లేడు, నీ అంత గొప్పవాడు లేడు, నీ అంత వాయించేవాడు లేడు, నీ అని పోలిస్తే అక్కడ ఉంటాడు లోపల మన ఆత్మలో. వాడు మనల్ని హెచ్చిస్తాడు. ఎప్పుడైతే హెచ్చిస్తాడో మనం పడిపోతాం. వింటున్నారా? హెచ్చించుకోకూడదు. లూసిఫర్ సైతాను హెచ్చించుకుంది గనుకనే పడివేయబడింది. గర్వము నాశనానికి మూలం అని రాయబడింది దేవుని ప్రియులారా. కాబట్టి మోయాబీలు చేసిన నేరం ఏంటంటే, మోయాబీల గర్వము గూర్చి వింటిమి, వారు బహుగర్వపోతులు అని రాయబడింది. ఈ మాట బహుశా ఎక్కడ యూజ్ చేయం కదూ, బహుగర్వపోతులు అంట. ఒకవేళ గూగుల్ మీట్ లో వింటున్న మీరైనా నేనైనా మాట్లాడుతున్నా, లేదా యూట్యూబ్ లో పెట్టినప్పుడు తర్వాత వినే దేవు సేవకులైనా ఎవరైనా, నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టున్నాను, మళ్ళీ చెప్తున్నాను, ప్రార్థన చేయమంటే దేవుణ్ణి అడిగినట్టుగా ఉండదు. కొంతమంది ప్రభువా మేము ఇది చేస్తున్నాం, నీకు స్తోత్రం, ఖచ్చితంగా మీరు చేయండి అన్నట్టు ఉంటుంది. ఏంటండి ప్రార్థన? నువ్వెంత నేనెంత? దేవుణ్ణి అడిగేటప్పుడు అంత గర్వమా? బహుగర్వపోతులైన మోయాబీయులు ఏమయ్యారు? చాలా పాయింట్లు చూస్తున్నాం. దాదాపు 15 పాయింట్స్ నేను ఈ అధ్యాయంలో చూపించడానికి ఇష్టపడుతున్నాను ఈ రాత్రి. దేవుని ప్రియమైన వారలారా, బహుగర్వపోతులు అని రాయబడింది. 8వ పాయింట్లోకి వెళ్దాం. 30వ వచనంలో మోయాబీలు ఎందుకు అపజయం నొందారు అనే విషయానికి వస్తే, 8వ పాయింట్గా 30వ వచనాన్ని చదివిస్తున్నాను చూడండి. పాప చదువుతుంది. వారి అతిశయమును గూర్చి, గర్వమును గూర్చి, అహంకారమును గూర్చి. ఇక్కడ ఇంకొక మాట ప్లస్ అయింది, అహంకారము పొగరు గూర్చి మాకు సమాచారము వచ్చెను. చాలా విషయాలు కదండి. బహుగర్వపోతులు అంతటితో వదల్లా. అహంకారులు, పొగరువారు ఏమంట, పొగరును గూర్చి, వారి అహంకారత్వమును గూర్చి, వారి గర్వమును గూర్చి, వారి పొగరును గూర్చి మాకు సమాచారం వచ్చెనని ఇర్మియా గ్రంథకర్త ఈ గ్రంథంలో రాశాడు. దేవుని బిడ్డలారా, ఎంత మోయాబీయుల యొక్క గర్వం, మోయాబీయుల యొక్క పొగరు. చాలా మంది, నేను ఈ మాట ఉపయోగించడం బాగుండదు కనుక అంటున్నాను, ఈ మోయాబీయులకున్న పొగరును బట్టి వారు అపజయం పొందారు. దేవుని ప్రియమైన వారలారా, మన జీవితాల్లో ఎందుకు అపజయం కలుగుతుంది? ఒకవేళ మీరు అనొచ్చు, నీకు కలిగిందేమో నాకు కలగలేదు. మంచిది, దేవునికి మహిమ కలుగుతుందా. నేను ఎప్పుడు పౌలు మాట గుర్తు చేస్తాను. పౌలు అంటాడు, వాట్ ఐ ఆమ్ దట్ బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ ఓన్లీ అంటాడు. నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను. నువ్వు ఎవరైనా సరే ఈ రాత్రి ప్రసంగికుడమైనా, పటగాడివైనా, ఆటగాడివైనా, లేకపోతే వాయిద్యకారుడివైనా, సంగీత ప్రియుడివైనా, విశ్వాసివైనా, అవిశ్వాసివైనా, ముఖ్యంగా ఈ 8వ పాయింట్గా మనం చెప్పుకుంటున్న ఈ
అహంకారం మిమ్మల్ని అనడం లేదు. ఈ మోయాబుకున్న పొగరు గూర్చి విన్నంతగా ఒకవేళ మన జీవితాల్లో ఉన్నట్లయితే అపజయాల పాలవుతామని జ్ఞాపకం చేసుకుందాం. తర్వాత 9వ పాయింట్లోకి వెళ్దాం. 33వ వచనం, 48వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 33వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. ఫలభరితమైన పొలములో నుండి, మోయాబు దేశములో నుండి ఆనందమును సంతోషమును తొలగిపోయెను. ఇక్కడ మోయాబు చేసుకున్నటువంటి తన ఏమన్నా తప్పిదముల వలన, స్వయాంకృత అపరాధముల వలన ఏమైంది? మోయాబులో ఆనందమును సంతోషమును తొలగిపోయెను. చాలా మంది అంటుంటారు, ఆనందం లేదండి, సంతోషం లేదండి, నెమ్మది లేదండి. అంటే నేను ఇవన్నీ మీరు చేసినారు కాబట్టి సంతోషం లేదు అని నేను చెప్పడం వల్ల, మోయాబుకు కలిగిన ఆనందం సంతోషం ఎందుకు వెళ్ళిపోయింది అని అంటే, ఇప్పటికే మనం దాదాపు 8 పాయింట్స్ చూసాం. ఈ 9వ పాయింట్లో వారి ఆనందం తొలగిపోయింది అని. ప్రియమైన వారలారా, మీకెవరికైనాను సంతోషము కలిగిన వాడు పాటలు పాడవలెను అంటాడు. దుఃఖము కలిగితే ప్రార్థన చేయమన్నాడు. ఎందుకని సంతోషం వెళ్ళింది? చాలా కారణాలు ఉన్నాయి. మన క్రైస్తవ జీవితంలో క్రీస్తు యేసును హృదయంలో కలిగి ఉన్న దానికంటే ఆనందం ఇంకోటి లేదండి. హల్లెలూయా అని చెప్పండి ధైర్యంగా. దేవునికి మహిమ కలుగును గాక. పౌలు, నేను చాలాసార్లు ఈ విషయాన్ని చెప్పాను, ఉన్నా లేకున్నా, తిన్నా తినకున్నా ప్రభువానికి స్తోత్రం అన్నాడట. అంటే ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము, సంతోషమే సమాధానం. ఇంకో పాటలాగా పాడతాం, సంతోషం ఎక్కడ ఉందని, సమాధానమెచ్చట నాకు దొరికేనని. జగమంతా తిరిగాడు, జనులందరిని అడిగాడు, చివరికి అది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా. పిల్లల పాటలు పాడతాం కానీ ఆలోచన చేసుకో. కాబట్టి ఆనందము సంతోషము తొలగిపోయింది ఈ మోయాబీయులకు అని 9వ పాయింట్గా చెప్తున్నాను. ఇప్పుడు 39వ వచనానికి వద్దాం. 39వ వచనానికి వద్దాం. అంగలార్చుడి, ఏడవండి, దుఃఖించండి, అంగలార్చండి, మోయాబు సమూల ధ్వంసమాయను. మోయాబు వెనుకకు తిరిగితివే, సిగ్గుపడుము. ఇక్కడ మోయాబు చుట్టూ ఉన్న వారందరికీ అపహాస్యాస్పదముగాను భయకారణముగాను ఉండును అని రాయబడింది. మోయాబు చేసుకున్న 10వ నేరం ఏంటి అనంటే, మోయాబు సమూల ధ్వంసమాయను. ముందే లయపరచబడిన రాజ్యం అని చూసాం మొదటి పాయింట్లోనే. వరుసగా ఈ అధ్యాయంలోని వచనంలో ఇంకా చాలా ఉన్నాయి. కొంచెం ఇంపార్టెంట్ అనిపించినవి నేను మార్క్ చేస్తాను దేవుని బిడ్డలారా. ఇక్కడ ఏమంటున్నాడంటే, మోయాబు నీవు వెనుకకు తిరిగితివే, సిగ్గుపడుము. ఇక్కడ నేను చాలాసేపు మాట్లాడగలను కానీ మన సమయాన్ని బట్టి నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇష్టపడతాను. నాగటి మీద చేయి వేసి వెనక తట్టు తిరుగువాడు నాకు పాత్రుడు కాడు. సేవా జీవితంలో 1987 సెప్టెంబర్ 12 నుంచి నేను దేవుని సేవలో ఉన్నాను. దేవుని బిడ్డలారా, ప్రార్థించండి మా కొరకు. కొన్ని 10 మంది మాతో కలిసి సేవలో ఉన్నారు. ఎంతో మంది ఉద్యోగ వ్యాపారాలకు వెళ్ళిపోయారు.
కొంతమంది ఇండివిజువల్ పాస్టర్లు అయ్యారు. చాలా మంది వెనుదిరిగిపోయారు. యేసు ప్రభువు గారు కూడా యోహాను సువార్త 6వ అధ్యాయం 65 మీరు వెళ్ళిపోతారా అని అడుగుతాడు. అప్పుడు పేతురు అంటాడు, ప్రభువా నీవే నిత్య జీవ మాటలు గలవాడివి, మేము ఎవరి యొద్దకు వెళ్తాం అని. కొంతమంది ఆదివార క్రైస్తవులు ఉంటారు, కొంతమంది పండుగ క్రైస్తవులు ఉంటారు. దేవుని పిల్లలారా, వెనుకకు తిరిగే స్వభావం చాలా మందికి ఉంది. పేతురు కూడా యేసు ప్రభు మరణించినప్పుడు తిరిగి చేపలు పట్టడానికి వెళ్దామని వెనుదిరిగినటువంటి జీవితంలో మళ్ళీ పిలుస్తాడు ప్రభు. అది వేరే విషయం. నీ జీవితంలో ఆత్మీయంగా, నీ జీవితంలో ఏ విధంగా వెనక్కి తిరిగిన అనుభవాలు ఉన్నాయో, వెనక్కి తిరగడం ఏమని రాయబడి ఇక్కడ అంటే సిగ్గుపడవలసిన విషయం అని ఆలోచించాలి. దేవుని ప్రియ బిడ్డలారా, ఒకప్పుడు గొప్పగా సేవ చేసేవాడివి, ఒకప్పుడు గొప్పగా ప్రార్థన చేసేవాడివి, ఆమెవి ఒకప్పుడు పాడేవాడివి, ఒకప్పుడు వాయిద్యాలు వాయించేవాడివి, ఒకప్పుడు ప్రసంగం చేసేవాడివి, ఒకప్పుడు దేవాలయానికి వరుసగా వెళ్ళేవాడివి. ఉద్యోగం వచ్చింది మానేసావు, లాభం వచ్చింది మానేసావు, సంపాదించావు మానేసావు, డబ్బు మదంతో. వెనక తట్టు తిరుగువాడు నాకు పాత్రుడు వాడు, సిగ్గుపడినటువంటి మోయాబు, అవమానము నొందిన మోయాబు, వెనక్కి తిరిగిన మోయాబు. ఈ మోయాబు అనుభవాల్లో నేను ఇప్పుడు దాదాపు 10వ అనుభవాన్ని చెప్తున్నాను, ఇంకా 5 చెప్పి ముగిస్తాను. ఈ 10 అనుభవాల్లో మనకు అన్వయించుకుంటే నువ్వు మోయాబులాగా ఏ విషయంలోనైనా వెనకబడి ఉన్నావేమో, నీ జీవితాన్ని నీవు, నా జీవితాన్ని నేను పరీక్ష చేసుకోవాలి. ఎందుకని అపజయం పొందింది, మన సబ్జెక్టే అపజయము పొందితివా. మోయాబు అపజయం పొందింది 20వ వచనంలో, 48వ అధ్యాయం. ఇక తర్వాత పాయింట్లోకి వెళ్దాం దేవుని బిడ్డలారా. ఇక్కడ అపజయము పొందింది, వెనుకకు తిరిగింది, సిగ్గుపడినటువంటి మోయాబు. 11వ పాయింట్లో చూద్దాం. 42వ వచనాన్ని చదువుకుందాం. 42వ వచనం. మోయాబు ఏం చేశాడు? యెహోవా కంటే గొప్పవాడనని అతిశయపడ్డాడు. ఇది కూడా తను తాను హెచ్చించుకోవటానికి వస్తుంది. యెహోవా కంటే గొప్పవాడు, ఇది మరి భయంకరం. సర్వ సృష్టికర్త, ఆది సంభూతుడు, ఆది దేవుడు, ఆయన లేకుండా ఏది కలగలేదు, సమస్తం ఆయన మూలముగా కలిగెను. ఆయన మనల్ని ఏర్పరచుకుంటే, తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనల్ని తయారు చేస్తే, ఈ మోయాబు ఏం చేశారు చూడండి, మళ్ళీ చదువుతారు. యెహోవా కంటే గొప్పవాడనని అతిశయపడగా అది జనము కాకుండా నిర్మూలమాయను. ఎప్పుడైతే హెచ్చించుకుంటావో, సైతాను యొక్క పని ఏంటంటే ఎప్పుడు మనల్ని హెచ్చిస్తాడు. లేదా నా పేరు ముందు డాక్టర్ లేదే, నా పేరు తర్వాత నా డిగ్రీలు లేవే, నా బైబిల్ ఒకడు మొయ్యాలనే, నా బైబిల్ మోయడానికి ఒకడు ఉండాలనే, నేను గొప్పవాణ్ణి కదా. ఒకానొక సంఘంలో దేవుని వాక్యం చెప్పడానికి వెళ్ళాను ప్రియులారా. వెళ్తే జనరల్ గా మా స్పీకర్స్ కంతా చైర్ వేస్తారు కదండి, ఓకే. మొత్తానికి వెనక డోర్ దగ్గర మాత్రం చైర్ వేస్తారు, అక్కడ కూర్చున్నాను. నన్ను ఇంకా ఇన్వైట్ చేయలేదు అక్కడ ప్రసంగ స్థలానికి. ఇన్వైట్ చేసినప్పుడు నన్ను పిలిచిన పాస్టర్ సాప మీద కూర్చొని ఉన్నారు. నన్ను పిలిచినప్పుడు కొంచెం కష్టమే సాప మీద కూర్చోవటం, కానీ కూర్చున్నాను. పాస్టర్ గారే కూర్చున్నారు కదా అన్నట్టు. ఈ మధ్యలో నా ప్రసంగం దాదాపు సగభాగానికి వచ్చింది. ఇంతలో ఒక మధ్య వయస్కు ఆయన వచ్చాడు, నా వయసులో ఉంటాడు. అప్పుడు ఆయన వస్తానే పాస్టర్ గారు ఒక అబ్బాయికి సైగ చేశాడు చేరేయమని. మధ్యలో అండి, పురుషుల మధ్యలో ఆ వారికి చేరేస్తే ఆయన చైర్ మీద కూర్చున్నాడు. మీరేమనుకోద్దు ఇలా చెప్తున్నానని, ప్రసంగం చేస్తున్నాను కానీ ఇంతకెవరైనా స్పీకర్ గా వచ్చిన నాకే కుర్చీ వేయలేదే, ఈయన కుర్చేసాడే అనుకున్నా. మొత్తానికి తట్టుకోలేక అడిగాను పాస్టర్ని ప్రార్థన అయిపోయిన తర్వాత.
అయ్యగారు ఆయన 1000 రూపాయలు దశమ భాగం ఇస్తాడు. 1000 రూపాయలు దశమ భాగం ఇస్తే అతన్ని దేవాలయంలో అందరికంటే గొప్పగా చూస్తావా? అంటే దేవుని కంటే గొప్పగా చూస్తావా? నువ్వే కింద కూర్చున్నావు పాస్టర్ గారు. ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఇక్కడ మోయాబు చేసిన నేరం ఏంటంటే యెహోవా కంటే గొప్పవాడనని అతిశయపడ్డాడు. అతిశయం. దేవుని బిడ్డలారా, మోయాబు ప్రజల్లో అతిశయ పాత్రులు ఉన్నారు. అక్కడ ముందే చూసాం కదా, గర్వపోతులు ఉన్నారు. ఒకవేళ మన కుటుంబాల్లో, మన జీవితాల్లో, మన సహవాసంలో, మన సంఘంలో, మన దైనందిన జీవితంలో ఇలాంటి అనుభవాలు ఉంటే వాటిని మనం సరిదిద్దుకోవాలని మనం చెప్తాం. అలాగా 12వ పాయింట్లోకి వెళ్దాం. 12వ పాయింట్లో 43వ వచనాన్ని చదువుకుందాం. 43వ వచనం. మోయాబు నివాసి భయమును గుంటయు ఉరియు నీ మీదికి వచ్చి ఉన్నది. వచ్చుచున్నది కాదు, వచ్చి ఉన్నది. ఏమేమి వస్తున్నాయి చెప్పండి? 1 భయం, 2 గుంట, 3 ఉరి. ఎందుకని? దేవునికి విరోధంగా ఉన్నారు వాళ్ళు. యెహోవా దేవునికే విరోధంగా ఉన్నారు. ఎందుకు అపజయం కలిగింది? జయం ఎందుకు కలగలేదు? మన సబ్జెక్ట్ అపజయము నొందితివా. ఎన్ని కారణాలు చూపిస్తున్నాను మోయాబీల అపజయానికి కారణాలు. ఇక్కడ ఏమంటున్నాను? 3 వస్తున్నాయంట యెహోవాకు విరుద్ధముగా ఉన్నవాడి మీద. ఏంటది? భయమును గుంటయు ఉరియు వచ్చి ఉన్నది. మన జీవితాల్లో కూడా ఎందుకు ఇలాంటివి కలుగుతున్నాయంటే మనల్ని మనం హెచ్చించుకోవటం, మనల్ని మన జీవితాలను గొప్ప చేసుకోవటం. తర్వాత పాయింట్లోకి వద్దాం. ఇప్పుడు 13వ పాయింట్ చెప్తున్నాను. 44వ వచనం. 44వ వచనం. భయమును తప్పించుకొనుటకై పారిపోవారు. చూడండి ఏమేమి వచ్చాయి అక్కడ. భయం వచ్చింది, గుంట వచ్చింది, ఊరి. ఎట్లా కలుగుతుందో చూడండి. భయమును తప్పించుకొనుటకై పారిపోవారు గుంటలో పడుదురు. గుంటలో నుండి తప్పించుకున్న వారు ఊరిలో అంటే ఎటువైనా, ఎటు చూచిన నీ కట్టు కనిపించును, కొండల్లో బండలో ఉండినను. ఎక్కడ? కొదమ సింహమై కోపాగ్ని అయి ఎదురుగా వచ్చిన అక్కడే పడేసాం. ఎదురుగా వచ్చిన కదలగలేవురా పరుగిడరా సోదరుడా, ప్రభు సన్నిధి నీవు చేరుటకై. పరిగెత్తాల్సిన అవసరత ఉంది, త్వరపడాల్సిన అవసరత ఉంది దేవుని బిడ్డలారా. కాబట్టి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఎంత చక్కగా రాశాడు. 3 వచ్చాయి. భయము, గుంట, ఉరి. ఆడు అనుకున్నాడు భయము తప్పించుకోవడానికి గుంటలో పడ్డాడు, గుంటను తప్పించుకున్నా అంటే ఊరిలో పడ్డాడు. ఒకటి ఏది మిస్ కాకుండా ఉంది. 12 పాయింట్లు చెప్పాను, ఇంకా 2 పాయింట్లు చెప్తాను. 13వ పాయింట్లోకి వెళ్దాం. 3 పాయింట్లు చెప్తాను. 13వ పాయింట్లో ఏముంది రాయండి అంటే 44వ వచనంలోనే మోయాబు మీదికి విమర్శ సంవత్సరమును నేను రప్పించుతున్నాను. విమర్శించబడతాను. 2002 సగభాగానికి వచ్చాం. ఇంకా మిగిలిన సగభాగంలో 4వ దినానికి వచ్చాం. దేవుని ప్రియమైన వారలారా, విమర్శ సంవత్సరాలను ఇస్తాను నేను. అంటే నేను చేసిన, నీవు చేసిన మనవన్నీ ఒక లిస్ట్ ఉంటుంది అనుకుందాం. ఈ విమర్శ సంవత్సరమున వీటి చేత విమర్శించబడతాం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏమని విమర్శించబడతాం అనేది మనల్ని ఎవరిది వారికి తెలుసు అన్నమాట మనం జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాను. దాని తర్వాత 14వ పాయింట్గా 46వ వచనాన్ని చదువుకుందాం. 46వ వచనం. మోయాబు శిరస్సును సందడి చేయి వారి నడినెత్తిని కాల్చివేయుచున్నవి. మోయాబు నీకు శ్రమ. మోయాబు నీకు శ్రమ. అపజయం పొందడానికి కారణమైన ఈ 14 పాయింట్స్. ఇప్పుడు మోయాబుకి ఏమొచ్చింది? దేవుని బిడ్డలారా, శ్రమ.
దేవునికి విరుద్ధముగా ఉన్నటువంటి వారు శ్రమ పడతారు. దేవుని బాసిన లోకములో చావు కాపురముండే గదా. దేవుని భాషన లోకంలో కాపురం ఉంటుంది, చావు అని మాచలమ్మన్ గారు చక్కగా రాస్తారు ఈ పాట. దేవుని బిడ్డలారా, నీకు శ్రమ అంటున్నాడు మోయాబును గురించి. ఇంకా చివరి పాయింట్ చూపిస్తున్నాను చూడండి, 15వ పాయింట్ లేదా 15వ పాయింట్, 47వ వచనానికి రండి. 47వ పాయింట్ అద్భుతమైనటువంటి పాయింట్. అయితే అంత్య దినములలో చెరపట్టబడిన మోయాబు వారిని నేను, చప్పట్లు కొడదామా, దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఈ 14 నేరాలు చేసిన మోయాబును కూడా దేవుడు కనికరిస్తున్నాడు, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఒకవేళ మోయాబు వలె మనం కూడా ఈ నేరాలు చేసి ఉన్నట్లయితే, ఈ ఘోరాలు చేసి ఉన్నట్లయితే, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, మనల్ని కూడా తిరిగి రప్పించగలిగినటువంటి దేవుడు, ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమిస్తాడు అనేటువంటి మాట మనం ఇక్కడ. ఇది కృపాకాలం. కృపాకాలంలో ఉన్నాం. నీ అపజయాన్ని జయంగా మార్చగలిగిన సత్తా కలిగిన వాడు నీ ప్రభు, హల్లెలూయా. అలాంటి గొప్ప ప్రభువును మనం కలిగి ఉన్నాం. దేవుని బిడ్డలారా, అలాంటి గొప్ప అపజయాన్ని సైతం జయించగలిగినటువంటి శక్తినిచ్చే ప్రభువును మనం కలిగిన వారిని నేను తిరిగి రప్పిస్తాను. నీవు కూడా దేవునికి దూరంగా ఉన్నావేమో, దేవునికి ఆయాసకరంగా ఉన్నావేమో, దేవుని ఆత్మాభిషేకం లేకుండా ఉన్నావేమో, మోయాబులాగా ఈ 14 నేరాలు చేసావేమో, 15వదిగా ప్రభు తిరిగి రప్పిస్తాననే వాగ్దానాన్ని బట్టి ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడలారా, ఎవరి గృహాల్లోనైనా ఈ వాక్యం వినబడుతుందో, మీ గృహంలో ఎవరైనా ఇలాంటి క్రియల్లో ఉంటే, అంటే వింటున్నారంటే విశ్వాసులుగా ఉంటారు అఫ్ కోర్స్, కానీ మీరు వింటున్నప్పుడు అలాంటి వారు ఎవరైనా విన్నప్పుడు కూడా దేవుడు వారిని కనికరించి కాపాడును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎన్ని అపజయాలు ఎక్కడ జరిగాయో ప్రభు వాగ్దానం ఏంటంటే, ఎక్కడ చెరపట్టబడ్డామో లేదా ఎక్కడ పోగొట్టుకున్నామో, ఎక్కడ విశ్వాసంలో చెడిపోయామో, అంత్య దినములలో అంటే ప్రస్తుతం ఉన్న ఈ దినాల్లో మోయాబు కలిగిన అవమాన దినములన్నీ దేవుడు తీసివేస్తాడని జ్ఞాపకం చేస్తున్నాడు. యెషయా గ్రంథం 16వ అధ్యాయం, ఇక 2-3 వచనాలు చూపించి నేను ముగిస్తాను. యెషయా గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 16:11. మోయాబు నిమిత్తమై నా గుండె కొట్టుకొనుచున్నది, నీ గుండె నీ నిమిత్తం ఆలోచిస్తుందా లేదా పరీక్ష చేసుకో. అక్కడ అంటున్నాడు ప్రభు, మోయాబు నిమిత్తము నా గుండె కొట్టుకొనుచున్నది, కీర్హరేషు నిమిత్తం నా అంతరములు సితారవలే వాయించి తిని. హల్లెలూయా, అద్భుతం. మోయాబు గురించి ప్రభు అంటున్నాడు, గుండె కొట్టుకొనుచున్నది. మనల గురించి కొట్టుకోదా? 99 గొర్రెలు విడిచి ఒంటరైన గొర్రెను వెలికిన ప్రభు ఈ రాత్రి వేళ ఒకవేళ మారుమనసు రక్షణ నీకు లేకపోతే, ప్రభు రక్తంలో నీవు కడగబడకపోతే, నీ కొరకు ఆ ప్రభు గుండె కొట్టుకొనుచున్నదని ఆలోచించాలి. అలాగే మనం ఆలోచన చేస్తే నీ అపజయాన్ని జయంగా మార్చగలిగినటువంటి దేవుడు. మోయాబు తప్పిదములు చేయకుండా మనం చేయకుండా, ముందే చెప్పాను, మోయాబు అనగా తండ్రి ఎవరు అని అర్థం. కాబట్టి మనకు పరలోకపు తండ్రి ఉన్నాడు. మోయాబుకు తండ్రి లేడు అనే మీనింగ్ మనకైతే ఉన్నాడు. పరలోకమందున్న మా తండ్రి అంటున్నాం. ఈ గొప్ప తండ్రి ఎవరు అంటే దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా, జయశాలి అయిన దేవుడు. హల్లెలూయా, మరణాన్ని గెలిచి లేచిన దేవుడు, మరణంలోంచి మనల్ని లేపడానికి శక్తివంతుడైనటువంటి దేవుడు. 2 వచనాలు చూద్దాం. మత్తయి సువార్త, పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. దావీదు కుమారునికి జయము. అపజయం ఎందుకు పొందాడు మోయాబు? ఇప్పుడు జయశాలి అయిన యేసు వస్తున్నాడు. హల్లెలూయా. అక్కడ ఏమంటున్నాడు?
ప్రభు పేర జయశాలి వస్తున్నాడు. ప్రభు పేరట వచ్చు రాజు స్తుతించబడును గాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయచ్చు వారు వెళుతున్నారు. ఆయనకు జయము పాడాలి. ఆ జయశాలి అయిన యేసు అపజయాన్ని జయంగా మార్చగలిగిన వాడు. ఎందరో దేవతలు దేవుళ్ళు మరణించినటువంటి మరణాన్ని సైతం ఆయన కూకటి వేళ్లతో పెకిలించగలిగిన జయశాలి నీ దేవుడు అని జ్ఞాపకం చేసుకున్నాడు. మోయాబు చేసిన 14 నేరాలాంటి నేరాల ద్వారా ప్రభుకు దూరంగా ఉన్నామేమో, లేదా నాశనమై సమూల ధ్వంసమై నరకబడి పాడు చేయబడి లేకుంటే సమూల ధ్వంసము చేయబడిన పరిస్థితుల్లో ఉన్న ప్రభు అంటున్నాడు జయశాలి అయిన ప్రభు. ఆయన జయము పొందిన వాడు. తర్వాతి మాట చూద్దాం. అపోస్తలుడైన పరిశుద్ధ పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ వచనాన్ని చూద్దాం. 15వ అధ్యాయం 57వ వచనం. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మీరు కూడా చెప్తారా ఒకసారి? మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. అందరూ హల్లెలూయా. ఓడిపోయావా? నీ పనిని గుర్తించలేదా? నీ సేవను గుర్తించలేదా? ఓడిపోయాను అనుకుంటున్నావా? అపజయం పొందాను అనుకుంటున్నావా? దేవునికి మహిమ కలుగును గాక. జయశాలి అయిన ప్రభు మనతో ఉన్నాడు. జయమునిచ్చువాడు మనకున్నాడు. మనకు క్రీస్తు మూలంగా మనకు జయమనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. చివరిగా ఒక రెఫరెన్స్ చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినా ధైర్యము తెచ్చుకోనండి. ఆమేన్. నేను లోకమును జయించి ఉన్నాను. అధైర్యపడకండి నీ కలిగిన నీ ప్రస్తుత పరిస్థితుల వల్ల. నేను లోకాన్ని జయించాను. కారణం నువ్వు ఆరాధిస్తున్న దేవుడు జయశాలి. ఇరుకులో విశాలత కలుగజేసేటువంటి దేవుడు. విన్న ఈ వాక్యం ద్వారా అనేకులు ఆదరణ పొందుదురుగాక. అనేకుల హృదయాల్లో నెమ్మది కలుగునుగాక. జయశాలి మన ప్రభువు అని నమ్ముదురుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన వెనుకడిలో దీవించునుగా. సర్వోన్నతుడైన తండ్రి నీకు వందనాలు. మరొకసారి నాయన నేరాలు చేసిన మోయాబు దాదాపు 14 ఇంకా ఉన్నాయి. 14 ఆలోచన చేస్తాం 48వ అధ్యాయంలో. మా జీవితాల్లో మేము అలాంటివి కలిగి ఉన్నట్లయితే ప్రభు మా అపజయంలో జయం అనుగ్రహించండి. జయశాలివైన ప్రభువ, జయోత్సవంతో మమ్మల్ని ఊరేగించడానికి శక్తిమంతుడా, నువ్వు లోకమును జయించిన దేవుడవు. ప్రభు పేరట వచ్చు రాజు స్తుతించబడును గాక. జయము అని పాడాం. మా జీవితాల్లో జయం అనుగ్రహించుమని తండ్రి, ఇంతవరకు పాటలు పాడిన వారిని, ప్రార్థించిన వారిని, ఈ వాక్యం వింటున్న వారిని ప్రభు, అలాగే యూట్యూబ్ లో నుంచి వినబోతున్న బిడ్డలను దీవించండి. మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.